గడిచినటువంటి శుక్రవారం నుంచి ఈ శుక్రవారం వరకు కూడా దేవుడు తన ఉచితమైన కృప చూపించి ఈ రీతిగా సజీవ లెక్కలో మనలందరూ నిలబెట్టి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా సమస్యలు వచ్చే ఉంటాయి ఈ వారంలో. అయితే వాటన్నిటిలో నుండి దేవుడు మనల్ని కాచి కాపాడి ఆ సమస్యల నుంచి మనల్ని ముందుకు నడిపించి ఈ రీతిగా మరి దేవుని మందిరంలోనికి మనందరం తీసుకొని వచ్చి ఆయన ఆరాధించటానికి, ఆయన ప్రార్థించటానికి, ఆయన మాటలను వినటానికి, వినిపింప చేయటానికి మనందరికి కూడా చక్కటి అవకాశాన్ని, సమయాన్ని ఇచ్చినటువంటి దేవాతి దేవునికి నా హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు అర్పిస్తూ ఉన్నాను. కూడి వచ్చినటువంటి మీ అందరూ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైనటువంటి నామమును బట్టి మీ అందరికీ నా వందనాన్ని తెలియజేస్తూ ఉన్నాను. మంచిది, చక్కటి పాటలు పాడారు, ఆరాధన కూడా బాగానే చేశారు. మనసారా దేవుణ్ణి హృదయపూర్వకంగా ఆరాధించాలి. మన హార్ట్ఫుల్గా హృదయపూర్వకంగా దేవుణ్ణి ఆరాధించినప్పుడు మాత్రమే దేవుడు మన ప్రార్థనని ఆలకిస్తాడు. ఆయన ప్రాముఖ్యమైనటువంటి సమయంలోకి మనం వచ్చాము దేవుని మాటలను వినటానికి. అంతేనా? దేవుని మాటలు వినటానికి వచ్చింది, అంతేనా కదా? అవును. దేవుడు ఏం మాట్లాడదలుచుకున్నాడో నాతో, మీ సమయం మీరు దేవునికి ఇచ్చారు కాబట్టి ఈ సమయాన్ని దేవుని సన్నిధిలో గడుపుతున్నటువంటి మీ అందరూ కూడా ఆసక్తితో ప్రభు వైపు చూడాలి. ప్రభు నాతో మాట్లాడాయని, అప్పుడు మాత్రమే దేవుడు మాట్లాడతాడు. కొన్ని విషయాలు ఎట్లా ఉంటాయంటే, మీరు ఏ అయితే ప్రశ్నలతో ఇక్కడ కూర్చుంటారో దేవుడు దైవజనుల చేత మాట్లాడుతూ ఉన్నప్పుడు అవి ఇదేంటి నా గురించే మాట్లాడుతూ ఉన్నారు, ఇవే కదా అని ఎప్పుడైతే మీకు అలాంటి ఆలోచనలు వస్తాయో ఖచ్చితంగా దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడని అర్థం చేసుకోవాలి. అది వాక్యంకు ఉన్నటువంటి శక్తి. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ దినము దేవుని వాక్యాన్ని శ్రద్ధతో ఎటు కదలొద్దు. చిన్నపిల్లలు కదలకూడదు, మాట్లాడకూడదు, బయటికి వెళ్ళకూడదు, తినకూడదు, సౌండ్లు వినపడకూడదు. అస్సలైన ప్రాముఖ్యం ఏంటంటే నిద్రపోకూడదు. అర్థమైందా? నిద్రపోకూడదు. నిద్రే మెయిన్. ఆవలింతలో నిద్ర ఇలాంటివి రాకూడదు. కాన్సన్ట్రేట్గా మీరు చూస్తున్నప్పుడు, ఒక సీరియల్లో ఒక సినిమా చూస్తున్నప్పుడు ఆవలింతలు వస్తాయా? రావు. పక్కన వాళ్ళు మాట్లాడారు అనుకోండి, ఫాట్ నోటు బిగుతారు. రే మాట్లాడు అని చెప్పేసి అంటారు కదా, ఏంటో అక్కడేది పోతున్నట్టుగా. సో దేవుని వాక్యాన్ని కూడా అంత పట్టుదలగా వినండి. ఆధ్యాత్మిక ఆశీర్వాదాలు మీరు పొందుకుంటారు. ఈరోజు కూడా దేవుడు ఏం మాట్లాడదలుచుకున్నాడో చూస్తే, ఎఫెసీ పత్రిక పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాస్తూ 3వ అధ్యాయము 15వ వచనంలో మన ధ్యానాంశంగా ఒక మాటని ధ్యానించుకుందాం. బైబిల్ ఉన్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరూ తెరవాలి, లేనిటి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు శ్రద్ధగా వినండి వాక్యాన్ని. ఓకేనా? ఏం చదువుతున్నారో వినండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 15వ వచనాన్ని. మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి. చాలమ్మా, దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యం చదివాలి, మైక్ తీసుకోండి, ఇందులో ఎక్కింది కాబట్టి. ఇక్కడ పౌలు గారు చెప్తూ అంటాడు, మీరు అంతరంగ పురుషుని యందు ఏం కలిగి ఉండాలన్నాడు? శక్తి కలిగి ఉండాలి అన్నాడు. అంతరంగ పురుషుడు అంటే ఏంటి? 2 ఉన్నాయి. బాహ్య స్వరూపము, అంతరంగములు ఉన్నటువంటి స్వరూపము. మనకి 2 ఉన్నాయి. బయట కనపడుతున్నటువంటి బాహ్యమైనటువంటిది ఏదైతే ఉందో అది ఒకటైతే, అసలైనది లోపల ఉంటుంది కదా. అసలైనది లోపల ఉంటుంది. దాన్నే అంతరంగ పురుషుడు అని బైబిల్ సెలవిస్తూ ఉంది. నువ్వు బయట చూస్తున్నది అది నిజమో కాదో తెలియదు, కానీ వాస్తవం ఏదైతే ఉందో నువ్వేంటి అని తెలియాలంటే లోపల ఉంటుందే. లోపల ఉండేదాన్నే అంతరంగ పురుషుడు అన్నాడు. స్త్రీల్ని అంతరంగ స్త్రీ అని లేదు, కానీ అంతరంగ పురుషుడే. స్త్రీలలో కూడా అంతరంగ పురుషుడే, పురుషుడినే అక్కడ ప్రస్తావించినట్టుగా చూస్తూ ఉన్నాం.
బయట మనుషులకి కనపడేది స్వరూపం, ఎలాంటి చీరలు కట్టుకున్నారు, వాళ్ళ అందం ఎలా ఉంది, వాళ్ళ అవతారం ఎలా ఉంది అన్నట్టుగా వాళ్ళు చేస్తున్న పనులేంటి, ఏం చేస్తూ ఉన్నారు, ఈవిడ ఏం చేస్తుంది, ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా బాహ్యంగా కనపడుతూ ఉంటాయి. కానీ లోపల ఉన్నది చూసావా, ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి ఆంతర్య పురుషుడు, ఆ లోపల ఉన్నటువంటి సంఘటన ఎవరికి తెలిసిద్ది? మనుషులకి తెలిసిద్దా? తెలీదు, దేవునికి మాత్రమే తెలుసు. అందుకని అంటాడు, నీ రహస్యమైనటువంటి స్థానంలో, అంటే నీ ఆలోచనలు పుట్టక ముందే నేను నిన్ను ఎరిగి ఉన్నాను అన్నాడు. నువ్వేదైతే ఆలోచన చేస్తావో అది దేవుడికి తెలుసు. నువ్వు పుట్టిన తర్వాత చచ్చిపోయే వరకు కూడా నీ జీవితం ఎలా ఉంటుంది ప్రతిదీ కూడా ఆయన స్కెచ్ చేసి ఉంచాడు. ఆయనకి తెలుసు మొత్తం కూడా నువ్వు ఎలాంటి బ్రతుకుతావో, నీ ఆలోచనలు ఎలా ఉంటాయో. అందుకనే ఆయన నీ అంతరంగమును చూచుచున్నటువంటి దేవుడు. ఒక స్కానింగ్ మనం తీసుకుంటే, ఎంఆర్ఐ స్కానింగ్ అని నన్ను తీసుకొని లోపలికి పంపించారు ఫస్ట్ టైము. ఈ గొంతు సమస్యతో బాధపడుతూ ఉన్నప్పుడు ఎంఆర్ఐ స్కానింగ్కి తీసుకెళ్తే అమ్మగారు, నాకే కొంచెం భయం వేసింది. ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఇక దేవుడి మీద భారం వేసాము. తర్వాత నన్ను ఆ మిషన్లోకి తీసుకెళ్ళిపోతే ఇంకేమైనా సౌండ్ వినపడతా ఉంది. లోపల ఉన్నటువంటి ప్రతిదీ క్షుణ్ణంగా కనపడతా ఉంది ఆ స్కానింగ్లో. అంటే ఆ ఎముకలు ఎలా ఉన్నాయి, లేదంటే హార్ట్ గురించి తీసుకోవాలనుకో, మన లోపల ఉన్న అవయవాలన్నీ కూడా ఈ రోజున టెక్నాలజీ వచ్చింది కాబట్టి స్కానింగ్ రూపంలో తెలుస్తూ ఉన్నాయి డాక్టర్స్కి, మనం కూడా తెలుస్తూ ఉంది. అయితే మనస్సాక్షి అంటే నీ మనస్సు ఎవరికైనా తెలుసా? ఎవరికి తెలీదు. దాన్నే అంతరంగ పురుషుడని పిలిస్తే, అంతరంగ పురుషుని యందు నువ్వు శక్తి కలిగి ఉండాలంటున్నాడు పౌలు గారు. దేవుని స్తోత్రం చెప్పండి. ఎఫెసీ సంఘము, ఎఫెసీలకి రాసినటువంటి పత్రికలో ఎఫెసీ యొక్క సంఘము, ఇది టర్కీ దేశంలో, టర్కీ దేశం ఉంది కదా ఇప్పుడు, ఆ టర్కీ దేశంలో ఒక ప్రాంతం ఎఫెసీ. అయితే ఈ ప్రాంతంలో పౌలు గారు 3 సంవత్సరాలు ఆ సంఘంలో పరిచర్య చేశారు. ఇప్పుడు ఎట్లయితే ఈ సంఘంలో మేము ఎట్లయితే పరిచర్య చేస్తున్నామో, పౌలు గారు ఆ దినాల్లో 3 సంవత్సరాలు కొన్ని నెలల్లోనే, అంటే ఆయన యొక్క మరి జీవితం ముగించాల్సినటువంటి పరిస్థితి, ఆయన చనిపోవాల్సినటువంటి పరిస్థితుల్లో కూడా సమయాన్ని వృధా చేయకోకుండా ఎఫెసీ పట్టణంలో 3 సంవత్సరాలు ఆయన పరిచర్య చేశాడు. ఎఫెసీ పట్టణాన్ని గురించి మనం ఆలోచిస్తే, బహు పాపముతో వ్యభిచారముతో నింపబడినటువంటి ఆ పట్టణం. అక్కడ ఒక ఆలయం ఉంది, దాన్ని డయానా అంటారు. డయానా అనేటువంటి ఆలయం చాలా పెద్దదంటది. మనం ఎంత వైపు చూస్తామో అంతవరకు ఉంటుందంట. అనేక మంది విగ్రహారాధకులు ఆ డయానాన్ని పూజిస్తూ అక్కడి నుంచి వెండి బొమ్మలను వాళ్ళు అమ్మేవాళ్ళంట ఆ ప్రాంతంలో. అవి తీసుకొని వెళ్ళి ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క దైవంగా వాళ్ళు టెంపుల్ కట్టేసుకుని ఆరాధించుకున్నటువంటి భయంకరమైన పరిస్థితి. అలాంటి పరిస్థితుల్లో కొంతమంది యేసు ప్రభుని నమ్ముకొని, ఇప్పుడు పౌలు గారు అక్కడికి వెళ్ళి ఆ ప్రాంతంలో, ఎలాంటి ప్రాంతం, భయంకరమైనటువంటి విగ్రహారాధన జరుగుతున్నటువంటి ప్రాంతం, భయంకరమైనటువంటి వ్యభిచారం జరుగుతున్నటువంటి ప్రాంతం, భయంకరమైనటువంటి వ్యాపారం జరుగుతున్నటువంటి ఆ ప్రాంతంలో పౌలు గారు అక్కడికి అడిగిపెట్టి ఆయన పరిచర్య చేయటం ప్రారంభించాడు. ఎటు చూసిన సమస్యలే. ఆ సమస్యలు ఒడిదుడుకులో నిలబడి ఒక పాఠశాల లాంటిది తీసుకొని రెంటకి, ఆ పాఠశాలలో మీలాగే అందరిని కూర్చోబెట్టి ప్రభువును గురించి సువార్త ప్రకటించడం మొదలుపెట్టాడు. వాక్య పరిచర్య చేయటం మొదలుపెట్టాడు. అందరూ కూడా చక్కగా ఆయన ప్రార్థన ఆలకించి, అంటే ఆయన సువార్తను ఆలకించి యేసు ప్రభువుని తన సొంత రక్షకులుగా అందరూ ఆహ్వానించుకొని ఉన్నటువంటి విశ్వాసులు ఇప్పుడు ఏమవుతున్నారంటే, అటు లోకములో జరుగుతున్నటువంటి ఆ ఎఫెసీ పట్టణంలో జరుగుతున్నటువంటి వాటిని చూసి లోకములో ఒక అడుగు, దేవునిలో ఒక అడుగు. అంటే చూడండి, విశ్వాసాలుగా ఉన్నటువంటి మనం కూడా కొన్నిసార్లు అవిశ్వాసం అనేది వస్తుంది. అవిశ్వాసం అంటే ఏంటంటే, లోకానికి మనకి పోరాటం ఎప్పుడు జరుగుతూ ఉంటుంది. అవునా? శరీరానికి ఆత్మకి. శరీరం అంటది పాపం చేయమంటది, దేవుని ఆత్మ అంటది, లోపల ఆత్మ దేవుడు ఉంటాడు. ఆ ఆత్మ దేవుడు చెప్తాడు, వద్దు నువ్వు వెళ్ళొద్దు,
అని చెప్తా ఉంటాడు, గద్దిస్తూ ఉంటాడు. ఈ రెండు జరుగుతున్నటువంటి ఈ రెండిటికి జరుగుతున్నటువంటి ఈ పోరాటంలో చాలామంది పడిపోయినటువంటి పరిస్థితుల్లో, నిలదొక్కుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉంటున్నటువంటి ఆ పరిస్థితుల్లో ఇప్పుడు పౌలు గారు చెప్తాడు, నీవు ఆంతరంగిక పురుషుని యందు శక్తి కలిగి ఉండాలా. ఈ రోజును కూడా అదే చెప్తా ఉన్నారు. మీలో ఉన్నటువంటి బాహ్య స్వరూపం కాదు, కానీ నీలో ఉన్నటువంటి ఆంతర్య పురుషుడు శక్తి కలిగి ఉండాలి. పౌలు గారు ఒకానొక సందర్భంలో చెప్తాడు, నేను భౌతికమైనటువంటి ఈ ఈ ఈ ఈ యొక్క శరీరము కృషించిపోయినప్పటికీ, అంటే రాను రాను ఏమవుతుంది, ఒక వ్యక్తి జీవిస్తున్నప్పుడు ఎప్పుడు ఎలాగే ఉంటాడా, ఎలా ఉంటారా? కొంతమంది చెప్తూ ఉంటారు స్త్రీలు కదా, ఏం చెప్తారు, ఒకప్పుడు ఎలా ఉండవని తెలుసా, అసలు నన్ను చూస్తే ఎవరు కూడా కన్ను తిప్పుకునే వాళ్ళు కాదు, చెల్లే ఏంటనుకున్నావు, ఇప్పుడే అయిపోయా అంటే ఎప్పుడు ఒకలాగా ఉంటారా? మీరు చెప్పండి, ఎప్పుడు ఒకలాగా ఉంటారా? వయసులో ఉన్నప్పుడు వయసు పెరిగే కొద్దిగా బలహీన పడుతూ ఉంటాం. ఆ బలహీన పడుతూ ఉన్నప్పుడు శరీర ఆకృతి కూడా ఏమైపోతాయి, మారిపోతూ ఉంటాయి, అన్నీ మారిపోతూ ఉంటాయి, అవునా కదా? అది చూసుకొని ఎప్పుడు ఒకలాగా ఉంటే ఇక దేవుని కూడా ఎవరు ఆరాధించరు, దేవుని కూడా పక్కన పెట్టేస్తారు కదా. ఎప్పుడు మనిషి అలాగే ఉంటే ఇది మాకేంటండి దేవుడితో సంబంధం అంటారు. దేవుడు మనిషికి ఆ అవసరతను ఎందుకు ఇచ్చాడు తెలుసండి? దేవుడు మనిషికి అవసరత ఎందుకు ఇచ్చాడు తెలుసా? నువ్వు పొద్దున్నే లేచిన కానీ ఉండే అవసరం, ఈ అవసరం, చాలా అవసరాల గురించి ఎత్తుక్కుంటూ ఉంటావు. ఆ అవసరాలు ఎందుకు ఇచ్చాడంటే దేవునికి నువ్వు దగ్గరగా ఉండాలని. దేవుని స్తోత్రం చెప్పండి. అవసరత లేకపోతే నువ్వు దేవుని మర్చిపోతావు. అందుకని దేవుడు అవసరతలు మనకు కలిగిస్తాడు. ఆయన వైపు చూసి మనం అడుగుతామని, ఆయన మీద ఆధారపడతామని. కాబట్టి ఇక్కడ పౌలు గారు చెప్తాడు, నా భౌతికమైనటువంటి పరిస్థితి కృషించిపోయినప్పటికీ, పైన శరీరం కృషించిపోయినప్పటికీ నా అంతరంగ పురుషుడు నిత్యము దినదినము ఏమవుతున్నాడు, నూతన పరచబడుతూ ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు పై ఆకారము, నువ్వు వయసు వచ్చే కొద్దిగా నువ్వు కృషించిపోయేదానిగా, బలహీనుడిగా ఉండొచ్చేమో, కానీ లోపల అంతరంగిక పురుషుడు బలంగా ఉండాలి, శక్తి కలిగి ఉండాలి. అది బైబిల్ సెలవిస్తూ ఉంది. మీకు అర్థమైంది కదా? ఇప్పుడు మనిషి పెరుగుతున్నప్పుడు ఎలాంటి దశల్లో ఉంటాడని జాగ్రత్తగా మనం ఆలోచించగలిగితే, ప్రసంగి చక్కగా చెప్తాడండి. మీరు ఇంటికి వెళ్ళిన చదువుకోండి, కొన్ని మాటలు నేను చెప్తా. ప్రసంగి 3వ అధ్యాయంలో 12వ అధ్యాయంలో 3వ వచనం నుంచి మనం చదువుకుంటే 3 నుంచి 7 వరకు చదువుకుంటే కొన్ని మనిషి యొక్క స్థితిని ఆయన చక్కగా రాశాడు. మనిషి పరిస్థితి ఎలా ఉంటుందో చక్కగా వర్ణించాడు ఆయన. ఏది ఉదాహరణ కంటే డైరెక్ట్గా చెప్పుకోకుండా వర్ణించాడు. ప్రసంగి 12వ అధ్యాయం 3వ వచనం చదవండి. 3వ వచనం నుంచి ఏమవుతాం, రాను రాను మనుషులు ఏమవుతామో, ఎలాంటి పరిస్థితి కలిగి ఉంటామో, మానవ జీవితాన్ని ఆయన చక్కగా విశ్లేషించుకుంటూ వచ్చాడు. ఆ దినమున ఇంటి కావలి వారు ఏమవుతారంట? ఇంటి కావాలంటే ఎవరు? మనుషులే, మనమే. ఇంటి కావలి వారు ఆ దినమున ఉరుగుతారు. ఇప్పుడు వృద్ధాప్యం వచ్చినప్పుడు చేతులు ఏమైపోతాయి? వణిగిపోతాయి. పెద్ద వయసునప్పుడు వణిగిపోతూ ఉంటాయి. కావలి వారు వణుకుతారు, బలిష్ఠులు వంగిపోతారు. అంటే ఇప్పుడున్న బలం అప్పుడు ఉంటుందా? ఉండదు, వంగిపోతారు. బలం కృంగిపోద్ది, నడుము వంగిపోద్ది. విసిరివారు కొద్దిమంది అంటే విసిరేది ఏంటి తెలుసా? పళ్ళు ఏం తిన్నా సరే నవ్వులుతూ ఉంటాం కదా, అవి కొద్దిగా అంటే కొద్దిగా ఏమైపోతాయి? ఊడిపడిపోతాయి. విసిరివారు కొద్దిమంది అవుతారు, పళ్ళు తక్కువ అవుతాయి. మా అమ్మ అంటుంది, అయ్యా ఇటు ఒక 3 పళ్ళు ఉన్నాయి, పైన ఒక 2 పళ్ళు ఉన్నాయి, ఏం తినలేకపోతున్నాను అంటుంది కదా. అంటే పళ్ళు కొద్దిగా ఉండటం వల్ల, విసురువాళ్ళు కొద్దిగా ఉండటం వల్ల, ఏదైనా వేరుశనగ ఉండ బాగా ఇష్టం కాబట్టి మా అమ్మ దగ్గరికి వెళ్ళి, ఈ ఉండదినంటే ఏమంటుంది? బాబు నేను తినలేనులేయా, నేను తినలేనులే, వద్దులే అంటారు. అంటే వద్దు అంటారంట. విసురువారు కొద్దిగా ఉండటం వల్ల ఏమైంది అంటాడా? చదివమ్మ. పన్ను చాలించుకుని నాకు వద్దు అంటున్నారు. కిటికీలు అంటే చెప్పండి, కళ్ళు, మన కళ్ళు.
ఇలా మూస్తే కిటికీలు మూసుకుంటాయి, ఇలా తెరిస్తే ఆ సమయంలో ఏమవుతాయంట, కానకుందురు. కిటికీల్లో చూసేవాళ్ళు కానకుందరు అంటే కళ్ళు మసకైపోతాయి, చూపు తగ్గిపోతాయి. తర్వాత ఏమన్నా, తిరగటి రాళ్ళు ఏమైపోతాయి అంట. తిరగటి రాళ్ళు అంటే ఏంటి తెలుసా? జీర్ణం, లోపల అవయవాలు ఏదైతే తింటామో ఆ తిరగరాలు ఏమైపోద్ది, నలిపేస్తూ ఉంటుంది కదా. ఆ వయసు పెరిగినప్పుడు ఏమవుతుందంటే లోపల అవయవాలన్నీ ఏమైపోయినాయి, డల్ అయిపోయినాయి. ఇప్పుడున్నటువంటి వయసులో ఉన్నటువంటి తినే మాంసం పెద్దోళ్ళైనకి తింటారా? తినలేరా? బాబా అరుగుదల లేదులయ్యా, వద్దులయ్యా అంటారు. అంటే అయిపోయింది జీర్ణ వ్యవస్థ అంతా, అవయవాలన్నీ కృంగిపోతూ ఉంటాయి, బలహీనపడిపోతాం. తర్వాత ఏదన్నా వృద్ధాప్యంలో ఉన్నటువంటి వాళ్ళు చిన్న శబ్దం లేదు చాలు వెంటనే లేచిపోతారు, అమ్మ ఏంటి అని. ఇక ఇప్పుడున్న పాటలు పాడుతున్నా నేను, వయసు అయిపోయినాక సంగీతం అయిపోద్ది, పోద్ది కదా. పాటలు పాడమంటే పాడతారా? ఆ రాగాలు ఉండవు, అవన్నీ కూడా ఈ వాకల్ కార్డ్స్ అన్నీ కూడా డల్ అయిపోతాయి. అట్లా చెప్పుకుంటా ఆ వెండి తాడు ఏమైపోద్ది అన్నాడు కింద, వెండి తాడు విరిగిపోద్ది అని ఉంటుంది. వెండి తాడు అంటే విడిపోవునంటే, వెండి తాడు అంటే తెలుసా? వెన్నుపోస. ఇక్కడ నుంచి చూడండి సొలొమోను రాజు ఎలా రాశాడు, జ్ఞాని. వెండి తాడు విరిగిపోనంటే చూడండి ఆ వెన్నుపోస ఎలా ఉంటుంది, వెండి తాడులాగా ఉంటుంది కదా చక్కగా. బంగారు గిన్నె అంటే మన మెదడు పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత ఏమైపోద్దంట, పగిలిపోద్ది. తర్వాత దార ఎద్దకుండా అంటే గుండె ఏమైద్ది, గుండు కూడా రంధ్రం పడిపోద్ది, గుండు కూడా డల్ అయిపోద్ది. అక్కడి నుంచిగా ఆ దార అంటే రక్త ప్రసారం జరిగేది అన్నిటికీ. అక్కడితో బావు యొద్ద చక్రం పడిపోద్ది అంటండి. మన జీవిత చక్రం అక్కడితో ముగించిపోద్ది. ఈ మాట జాగ్రత్తగా ఆలకించండి. తర్వాత మాట, మన్నయ్యున్నది వెనకటి వల్లే మళ్ళీ భూమికి చేరిపోద్ది. మన్నైనది ఆత్మ దాని దయచేసిన వారి దగ్గరికి మరలా పోవుదురు. దేవుని స్తోత్రం చెప్పండి. మనం మట్టి, చాలామంది చెప్పుకుంటారు నేను పెద్దోనండి. నేనేమనుకుంటున్నారు, నా జాతి ఏంటి, నా రంగు ఏంటి, నా వర్గం ఏంటి, నా కులం ఏంటి, నా మతం ఏంటి, నాకున్న ఈ ఆస్తి ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మీరు అని చెప్పుకున్నటువంటి వాళ్ళకున్నటువంటి బలాన్ని బట్టో వాళ్ళకున్నటువంటి భోగభాగ్యాలను బట్టో చాలా ఎగిసేసబడుతున్నటువంటి వాళ్ళు ఉంటారు. నువ్వు ఎవరు అయినప్పటికీ సరే, భూమి మీద ఉన్నటువంటి నీవు ఎవరు అయినప్పటికీ కూడా, నువ్వు ఎలాంటి వాడవైనా, ఒక గొప్ప శాస్త్రవేత్తవైనా, పండితుడైనా, యాక్టర్వైనా, ఏమైనా అవ్వచ్చు, కానీ ఒక రోజున నీ చక్రం ఆగిపోతే నువ్వు మునుపటి వల్లే ఏమైపోతావు, మట్టిలో కలిసిపోద్ది. ఎగిరెగిరిపడి నీ శరీరం అంతా ఎక్కడ వెళ్ళిపోద్దంట, మట్టిలో కలిసిపోద్ది. ఆత్మ దేవుడిచ్చాడు కాబట్టి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళిద్ది. అయితే అందరు ఆత్మలు దేవుని దగ్గరికి వెళ్తాయా అంటే వెళ్ళవు. దేవుణ్ణి ఎవరైతే విశ్వసించారో, ఆయన ఎవరైతే అంగీకరించారో వాళ్ళ యొక్క ఆత్మలు మాత్రమే దేవుని దగ్గరికి వెళ్తాయి, మిగతా అన్నీ నరకానికి వెళ్ళిపోతాయి. బైబిల్ చాలా క్షుణ్ణంగా చెప్తుంది. చూసారండి ఇండైరెక్ట్గా ప్రసంగి ఎలా చెప్పాడు. గనుక ఇలాంటి పరిస్థితుల్లో మానవుడు జీవిస్తూ ఉన్నాడు కాబట్టి నీ ఆంతరంగిక పురుషుణ్ణి శక్తిమంతునిగా చేసుకో, శక్తి కలిగి ఉండాలి అని ప్రసంగి కూడా చక్కగా చెప్తా ఉన్నాడు. పౌలు గారు ఈ మాటను చెప్పడానికి గల కారణం ఇది. అయితే ఇక్కడ ఒక ప్రశ్న ఏంటంటే, ఆంతరంగిక పురుషుని యందు శక్తి కలిగి ఉండాలంటే ఏం చేయాలా, ఇది ప్రశ్న. మీకు అర్థమైంది? ఇప్పుడు ఆంతరంగిక పురుషుడు అంటున్నారు కండి పాస్టర్ గారు. ఇప్పుడు బయట ఉన్నటువంటి శరీరము, భౌతిక శరీరము వేరు, ఆంతరిక పురుషుడు వేరు అని చెప్తా ఉన్నప్పుడు, ఈ భౌతికమైనటువంటి శరీరానికి శక్తి కావాలంటే ఈ రోజున చాలామంది ఏం చేస్తున్నారు, అది తిను ఇది తిను. ఇప్పుడు పిల్లలు లేవగానే ఏం చేస్తారు, నా బూస్ట్ తాగరా, హార్లిక్స్ తాగరా అని, బోర్నవిటా అని, అవి ఇవి అని చెప్పేసి అంట పడుతున్నాం. ఎందుకంటే శక్తి కావాలని కదా. కొంతమంది ఆ పదార్థాలు తింటే, అది తింటే శక్తి వస్తూ ఉంటారు.
పొద్దున్న ఒక ఆయన వస్తాడు, ఆరోగ్య శ్రేయోభిలాషులందరికీ ఏం చెప్తాడు? ఆరోగ్య శ్రేయోభిలాషులందరికీ శుభవార్తను వస్తాడు. నువ్వు పొద్దున్నే లేవంగానే ఆ 4 ఆకులు ఈ 4 ఆకులు వాటర్లో కాసుకొని తాగితే చాలా శక్తి వస్తుంది అంటాడు కదా. ఆ గింజలు ఈ గింజలు పొడుం చేసుకొని, లేదా అట్లాగే రకరకాల ఆరోగ్యం గురించి చెప్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే శరీరానికి శక్తి కావాలని వాటిని వెంబడిస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. నేనేం తప్పుపడతలేదు, కానీ మంచిదే, వాటిని చేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అయితే శరీరానికి కావాల్సినటువంటి ఆ శక్తి కావాల్సినప్పుడు మీరు ఇవన్నీ తింటున్నారు కదా, మరి లోపల ఆంతరంగిక పురుషుడికి శక్తి కావాలని బైబిల్ చెప్తా ఉన్నప్పుడు ఆంతరంగిక పురుషుడికి శక్తి ఎలా లభించింది, ఎక్కడి నుండి వస్తుంది అని గమనిస్తే బైబిల్లో 3 అంశాలని నేను చకచక ఎక్కువ చెప్పను, ఎక్కువసేపు ఇబ్బంది పెట్టను, చకచక చెప్పేసి నేను ముగించి చేస్తాను. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఆంతరంగిక పురుషుడు యందు శక్తి కలిగి ఉండండి అని పౌలు గారు చెప్తే, ఎలా కలిగి ఉండాలి, ఆంతరంగిక పురుషుడికి శక్తి ఎలా వస్తుందంటే, లూకా సువార్త 21వ అధ్యాయము 36వ వచనంలో ఒక మాట ఉంది. ప్రార్థన వలన మనకి శక్తి వస్తుందని అక్కడ ఒక మాట ఉంది. చూడండి, లూకా శుభవార్త 21వ అధ్యాయము 36వ వచనం. కాబట్టి మీరు జరగబో వీటన్నిటినీ తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలబడుటకు శక్తి కలిగిన వారైనట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయొచ్చు, మెలకువగా ఉండడని చెప్పాను. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎల్లప్పుడూ అన్నాడా, అప్పుడప్పుడు అన్నాడా? ఎల్లప్పుడు కదా. ఎల్లప్పుడు ఏం చేయాలా? ప్రార్థన చేయటం వల్ల ఏముంటుంది అన్నాడు అక్కడ? శక్తి వస్తుంది. ప్రార్థన వల్ల మనకి శక్తి వస్తుంది. జరగబోటువంటి వాటినన్నిటినీ నిమిత్తము మనుష్య కుమారుని ఎదుట వాటన్నిటి తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నువ్వు శక్తి కలిగి నిలబడటానికి నువ్వు ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ మెలకువగా ఉండాలా. ప్రార్థన ఎంతమంది చేస్తున్నారు ప్రార్థన? అయితే నా ప్రశ్న ఏంటంటే, ప్రార్థన చేస్తున్నారు, ఎప్పుడు చేస్తున్నారు? అప్పుడప్పుడు చేస్తున్నారా? గుర్తొచ్చినప్పుడు చేస్తున్నారా? లేదంటే ఎల్లప్పుడూ? ఒక ఆయన అన్నాడు, పాస్టర్ గారు నేను 3 పూటలు చేస్తానండి అన్నాడు. అవునా, ఎప్పుడు బాబు అని అంటే, పొద్దున్నే టిఫిన్ చేసేటప్పుడు చేస్తానండి, మధ్యాహ్నం భోజనానికి, అలాగే సాయంత్రం భోజనానికి అస్సలు మిస్ అవునండి. అప్పుడు ప్రార్థన చేసే తింటాను. అబ్బో వెరీ గుడ్ బాబు నువ్వు. అలాంటి ప్రార్థన చేస్తున్నారా? కొంతమంది 3 పూటలు భోజనానిక, 3 పూటలు భోజనానికి కూడా నేను చేయనండి బాబు, అంత సమయం లేదు అంటారు. ప్రార్థన అంటే ఏంటో తెలుసండి? ప్రార్థన అనగానే వెంటనే ఒక్కొక్కరు ప్రార్థన చేయమనగానే కొంతమంది బెండ్ అయిపోయి మోకాళ్ళ మీద, ప్రభా నాకు ఒక ఇల్లు కావాలి ప్రభా, ప్రభా నాకు ఒక కారు కావాలి ప్రభా. ఇదే ప్రార్థన? అసలు ప్రార్థన అనగానే తెలుసు, ప్రార్థన అనగానే ఇదే అంటారు, నాకు ఒక ఇల్లు కావాలి, మేడ కావాలి, ఫలానిది కావాలి, ఫలానిది. అదేంటి ప్రార్థన? కాదు. ఎప్పుడైనా చేసావా? ప్రభా నా ఆంతరంగిక పురుషుణ్ణి శక్తితో నింపయ్యా, నా మనోనేత్రాన్ని తెరువు ప్రభువా, నీకు దగ్గరగా ఉండాలి ప్రభువా, నీ వాక్యంతో నన్ను నింపు ప్రభువా. ఇలాంటి ప్రార్థన ఎప్పుడైనా చేసావా? లేదంటే అది కావాలి ఇది కావాలని లెగిస్తే కదే వాటి కోసం ప్రార్థన చేస్తున్నా. మొన్న ఒక ఆవిడ ప్రార్థన చేస్తుంది, మా అయ్యగారికి కారు కావాలయ్యా. ఏం కావాలంట? అయ్యగారికి కారు లేదంట, పాస్టర్ గారికి కారు లేదంట. ఎంత పట్టుదలతో ప్రార్థన చేస్తున్నారంటే, ప్రభువా మా అయ్యగారికి కారు ఇవ్వయ్యా. ఏం కావాలంట? అవే. అలాంటి ప్రార్థనలా? అలాంటి ప్రార్థనలు దేవుడు ఇష్టపడతాడా? నీకు నిజంగా అవసరం ఉంటే ఇస్తాడు, కానీ నువ్వు చేయాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి ప్రార్థన దేవునితో సత్సంబంధం కలిగి ఉండటం. కొంతమంది స్నేహితులు చూడండి, ప్రార్థన అంటే దేవునితో సంబంధం కలిగి ఉండటం, ఆయనతో స్నేహం. మీకు అర్థమవుతుందండి? కొంతమంది స్నేహితులు ఉంటారు, ప్రతిరోజు పలకరించుకుంటారు. ఏంటా, ఏం చేస్తున్నావు, బాగున్నావా, నిన్నేగా అందా మాట, నిన్నేగా, మళ్ళీ అయ్యే మాటలు, ఏం కూర, ఇదే
ఒకసారి కలిశారనుకో చక్కగా కాసేపు వాళ్ళు గడిపేసి వెళ్ళిపోతారు. ఏది ఉన్నా లేకపోయినా కాసేపు గడిపి వెళ్ళిపోతారు. ప్రార్థన కూడా నువ్వు దేవునితో సత్సంబంధం కలిగి ఉండటమే. దేవుని స్తోత్రం కలుగును గాక. నువ్వు ఖాళీగా ఉన్నప్పుడల్లా దేవుణ్ణి ప్రార్థించాలి, ఆయన స్తుతించాలి, ఆయన ఆరాధించాలి. అదే దేవుడు కోరుకుంటున్నది. ప్రార్థన వల్ల నీకు శక్తి వస్తుందమ్మా. నీ పరిస్థితి ఏది ఉన్నప్పుడు కూడా ప్రార్థన వల్లనే నువ్వు సాధించగలుగుతావు. ప్రార్థన వల్ల సాధించగలుగుతావు. ప్రార్థన ఏం చేస్తుంది తెలుసా? తారుమారు చేసేస్తుంది పరిస్థితిని. ఒక దైవజనుడు ఒక దేశంలో, అవన్నీ మనకు అనవసరం, కానీ బైబిల్ని పంచిపెట్టాలనుకున్నాడు. బైబిల్ని ఎందుకు పంచిపెట్టాలి అనుకున్నాడంటే ఆ ప్రాంతంలో బైబిల్ని ఎంటర్ కానివ్వట్ల. ఈరోజు కూడా కొన్ని దేశాల్లో బైబిల్ని బ్యాన్ చేశారు, రానివ్వరు. ఒకవేళ నువ్వు బైబిల్ తీసుకుని వెళ్ళావు అనుకో, నీ తల తీసేస్తారు, లేదంటే నిన్ను సెరసాలు వేసేస్తారు. అలాంటి పరిస్థితి కలిగినటువంటి ఒక దేశంలో ఒక దైవజనుడు బయలుదేరాడు బైబిల్ ఇవ్వాలని. ఆ ప్రాంతంలో బైబిల్ లేవు కాబట్టి ఇవ్వాలని. అదంతా చలిగా ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి లాంగ్ కోట్లు ఉంటాయి, పెద్ద పెద్ద కోట్లు వేస్తారు, కింద వరకు వేస్తారు పైనుంచి. అలాంటి కోట్లలో లోపల పాకెట్స్ నిండా లోపలంతా బైబిల్ పెట్టేసుకున్నాడు. ఒక బ్యాగ్ నిండా బైబిల్ పెట్టేసుకున్నాడు. ఇది తీసుకుని బయలుదేరాడు. ఇప్పుడు ఎయిర్పోర్ట్లో ఆ దేశంలోకి అలౌ చేసినప్పుడు అక్కడ చెక్కింగ్ జరుగుద్ది, చెక్ చేస్తారు. ఆ చెక్కింగ్లో కనుక ఇతని దగ్గర బైబిల్ అని తెలిస్తే ఇతని పని అవుట్. చావుకు తెగించాడు. ఏదైనప్పటికీ కూడా ఆ దేశంలో నేను బైబిల్ పంచాలి, దేవుని సువార్తను ప్రకటించాలని పట్టుదలతో ఆ దైవజనుడు బయలుదేరాడు. ప్రభుని అడిగాడు, ప్రభా నేను వెళ్తున్నా, ఒకవేళ చస్తే నీ దగ్గర ఉంటా, లేదంటే ఈ బైబిల్ పంచి వచ్చేస్తా అనుకున్నాడు. ప్రార్థన చేశాడు, బయలుదేరాడు. ఎయిర్పోర్ట్కి వచ్చాడు, ఆ దేశంలో దిగాడు. చెక్కింగ్ జరుగుతూ ఉంది, వరుసలో నిలబడ్డాడు. లోపల ప్రార్థన చేసుకున్నాడు. దగ్గరికి వచ్చాడు. ఈ లోపల చిన్న ప్రార్థన మళ్ళీ అనుకున్నాడు, ప్రభువా నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు తండ్రి యేసయ్య, కళ్ళు లేనటువంటి వారికి కళ్ళుని ప్రసాదించావు. అయితే ఇప్పుడు వీళ్ళు కళ్ళు కలిగి ఉన్నారు, వీళ్ళ కళ్ళు కొంతసేపు మూసేయి ప్రభు అన్నాడు. ఈ బైబిల్ కనపడకుండా కొంతసేపు మూసేయి. ఇలాంటి ప్రార్థన చేశాడు. చేసి నిలబడ్డాడు. వచ్చాడు. నీ పేరేంటని అడిగారు. ఫలానా అని చెప్పి అన్నాడు. ఎందుకు వచ్చావు మా దేశానికి అన్నాడు. మౌనంగా ఉన్నాడు. ఇక చెక్ చేయటం ప్రారంభించారు. వాళ్ళకి కనపడుతున్నాయి బైబిల్ అన్నీ కూడా, ఆ వ్యక్తికి కనపడుతూ ఉన్నాయి. ఆయన దేవుడు అతన్ని కళ్ళు మూయటం వలన మొత్తం చెక్ చేశాడు. ఓకే యూ కెన్ గో అన్నాడు. మా దేశానికి మీరు రావచ్చు, వెళ్ళొచ్చు అని వదిలేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ ప్రార్థన ఎంత శక్తి గలది చూడండి. బైబిల్ కనపడుకోకుండా దేవుడు ఏం చేశాడు? కార్యం చేశాడు. నువ్వు చేసేటువంటి ప్రార్థన దేవునికి మహిమ తెచ్చేటువంటి ఏ సంఘటన అయినా దేవుడు దాన్ని అనుమతిస్తాడండి, నీకు సహాయపడతాడు. ఆయన కళ్ళు మూసేశాడంటే దేవుని కార్యం జరగాలని ఆయన దేవుడు చేసినటువంటి ఆ కార్యం ప్రార్థన. ఈరోజున చాలామంది కుటుంబ జీవితాల్లో నలిగిపోతూ ఉన్నారు. భర్త బాగోక, భార్య బాగోక, పిల్లల భవిష్యత్తు బాగోక, త్రాగి వస్తున్నటువంటి వాళ్ళు, జీవితం అంతా చిందరవందరగా అయిపోయి కృంగుతలుతున్నప్పుడు నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నేను చాలామంది చెప్తా, వేకు జామును లేచి నువ్వు ఏం చేయాలా? ప్రార్థన చేయాలా. నీ బిడ్డల భవిష్యత్తు గురించి నువ్వు ప్రార్థన చేసావా? చాలామంది చరిత్రలో గొప్ప గొప్ప పండితులుగా లేదంటే దైవజనులుగా వాడబడినటువంటి వాళ్ళు, ఒక జాన్ వెస్లీ కానివ్వండి, లేదంటే చాలామంది దైవజనులు, వాళ్ళ పేర్లు చెప్పుకుంటే చాలా పేర్లు ఉంటాయి. వాళ్ళందరూ కూడా గొప్ప గొప్పగా దేవునిలో వాడబడ్డారంటే వెనకాల వాళ్ళ తల్లి చేసినటువంటి, తండ్రి చేసినటువంటి ప్రార్థన, తల్లిదండ్రులు చేసినటువంటి ప్రార్థన బిడ్డలని దేవుడు ఆశీర్వదించి గొప్పగా వాడుకున్నాడు. ఏ రోజైనా ప్రభువా నా బిడ్డలను వాడుకోయ్యా, నా బిడ్డలను వాడుకోయ్యా, నా బిడ్డల జీవితాన్ని ఆశీర్వదించి గొప్పగా చేయి ప్రభువా అని ఎప్పుడైనా తెల్లారు లేచి ప్రార్థన చేసావా? లేవటమే కష్టం అవుతుంది కదా, ఇంకేం చేయనండి అంటారు. రాత్రి 9 పడుకున్నా 10 అయ్యిద్ది తెల్లారి, ఇంక నిద్ర చాలా నాకు లేపమాకండి అంటారు. అరే రాత్రి ఎర్లీగానే పడుకున్నావుగా, అవి నిద్ర సరిపోవట్లా ఈరోజు చాలామందికి ప్రార్థన చేయటానికి. మరి కొందరికి సమయం ఉంటలా, దేవుని సన్నిధిలో గడపడానికి సమయం ఉంటలా కదా. అన్నిటికీ సమయం ఉంటుంది. బంధువులతో గడపడానికి సమయం ఉంటుంది, స్నేహితులతో గడపడానికి సమయం ఉంటుంది, సినిమాలకు వెళ్ళటానికి సమయం ఉంటుంది, సీరియల్ చూడటానికి సమయం ఉంటుంది,
పనులు చేసుకోవటానికి సమయం ఉంటుంది, ఉద్యోగాలు చేయటానికి సమయం ఉంటుంది, ప్రయాణాలు చేయటానికి సమయం ఉంటుంది, ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళటానికి సమయం ఉంటుంది. కానీ దేవుని సన్నిధి అనగానే ఆ రోజున ఏంటో వాళ్ళ జీవితాల్లో టైం లేదండి, అంత సమయం లేదండి. మరి దేవుడే కదా అంత సమయం నీకు ఇచ్చింది అవన్నీ తిరిగి రావటానికి. మరి దేవుని సన్నిధిలో నువ్వు గడపాల్సినటువంటి ఒక గంటన్నరో గంటో దేవుని సన్నిధిలో కూడా గడపలేకపోతూ ఉంటే కొంతమంది ఎంతసేపు అండి, గంటన్నర, అమ్ము అంత సమయం నాకు లేదండి, నేను రాగానే చేతులేసి పంపించేసేయండి అంటే దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని ఇవ్వకోకుండా ఆయన్ని ప్రార్థించాల్సినటువంటి సమయాన్ని కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఉండారు. వేకుజామున లేవాలా. మా జీవితాల్లో 4 గంటలు లేచి మేము ప్రార్థన చేసినప్పుడు ఎన్నో అద్భుత కార్యాలు మేము చూడగల ప్రత్యక్ష సాక్షులు మేము. ఎన్నో మీకు తెలుసు, కొన్ని వరకే తెలుసు మీకు. 4 గంటలుగా ప్రార్థన చేయండి, అద్భుతాలు చూస్తారు, అద్భుతాలు చేస్తారు, ఖచ్చితంగా చూస్తారు. 4 గంటల అన్నయ్య కష్టంలే, తినడానికి బాగుంది కానీ. అవును కష్టమే, కానీ అలవాటు చేసుకోవాలి. సూర్యుడు ఉదయించక ముందే నువ్వు నీతి సూర్యుని చూడగలగాల. దేవుని స్తోత్రం చెప్పండి. నువ్వు నీతి సూర్యుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయాలా, ఆయన సన్నిధిలో కన్నీటితో నువ్వు ప్రార్థన చేయాలా. నువ్వు ఎక్కడైనా సరే కన్నీరు విడగపోయిన మనుషుల దగ్గర అది అర్థవంతం, కానీ అంత ఇంపార్టెంట్ ఏం కాదు. కానీ నువ్వు ఎక్కడ కన్నీళ్ళు విడిస్తే నీకు సహాయం అంది తెలుసా? దేవుని సన్నిధిలో నువ్వు విడిచే ప్రతి కన్నీళ్ళకి ఆయన లెక్కగడతాడు, నీకు జవాబునిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన కన్నీటితో నువ్వు ప్రార్థన చేయాలా. అర్థమవుతుందండి? చాలా విషయాలు ఉన్నాయి ప్రార్థన గురించి మాట్లాడుకోవాలంటే. అయితే ప్రార్థన చేయటం వల్ల మనకేం దొరికిద్ది? శక్తి దొరికిద్ది. శక్తి అనేది దొరికిద్ది. మన ఆంతరంగ పురుషుడికి శక్తి కావాలి కదా, శక్తి కలిగి ఉండాలన్నారు కదా. మొట్టమొదటిగా ఎలా వస్తుంది శక్తి అంటే ప్రార్థన వల్ల మనకి శక్తి వస్తుంది అని చెప్పేసి ఎవరు చెప్పారు ఈ మాట తెలుసా? యేసయ్య చెప్పాడు ఈ మాట స్వయంగా లోక శుభవార్తలో. యేసు ప్రభు చెప్పినటువంటి మాటలో ప్రార్థన కలిగి ఉండనని ఆయన చెప్పాడు. రెండో మాట చూద్దాం. అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయం 8వ వచనం. అక్కడ కూడా మాటని మనం చదువుతున్నాం. మనకి శక్తి ఎలాగ దొరికిద్ది అని అంటే అపోస్తులు రాసినటువంటి అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకు దిగి వచ్చినప్పుడు, అండర్లైన్ చేసుకోండి, మీరు శక్తి నొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశముల యందంతటను భూదిగంతములంతటను ఏమై ఉండాలని? సాక్షులై ఉందిరని ఇప్పుడు మీతో చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. పరిశుద్ధాత్మ మీలో వచ్చినప్పుడు మీరు శక్తి కలిగి ఉంటారని ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, జాగ్రత్త, నేను అడిగినలో చెప్పాలి. ఇప్పుడు నేను అడిగినలో చెప్పండి, ఓకేనా? పరిశుద్ధాత్మ శక్త వ్యక్త? నేను అడుగుతా, అలా చెప్పాలా? జ్యోతి చెప్పమ్మా. పరిశుద్ధాత్మ శక్త వ్యక్త? శక్తి. వెరీ గుడ్. ఇంకా మా శోభమ్మ చెప్పిద్ది. శోభమ్మ చెప్పమ్మా. శక్తేనా? రైట్, మంచిది, వెరీ గుడ్. ఇంకెవరు వచ్చారు? ఓకే, రైట్. నేను కొంతమంది. థామస్ గారు మీరు? శక్తి, రైట్. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. పరిశుద్ధాత్ముడు శక్తి కాదు, వ్యక్తి. చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. పరిశుద్ధాత్ముడు అన్నాడు. పరిశుద్ధాత్మ అంటే చాలామంది ఏమంటారంటే పరిశుద్ధాత్మ, కొన్ని మందిరాల్లో కొంతమంది ఉంటారు పరిశుద్ధాత్మ స్త్రీ అంటారు. తండ్రి దేవుడు ఉన్నాడండి, కుమారుడు ఉన్నాడు, పరిశుద్ధాత్మ స్త్రీ అండి అని కొన్ని సంఘాలు ఇలాంటివి చెప్తా ఉన్నారు. కొంతమంది అమ్మగారికి ఎదురయ్యారు, వాళ్ళు పట్టుకొని రా అన్న పారిపోయారు. జెహోవా సాక్షులు అని కొంతమంది ఉంటారు, జెహోవా విట్నెస్ అని. వాళ్ళక యేసు ప్రభు దేవుడు కాదంటారు, యెహోవా సాక్షులు. నాకు ఎప్పుడు తారసపడలాళ్ళు, పడితే చక్క కూర్చోబెడదాం అనుకుంటా. అన్నీ ఆ అమ్మగారికి తగులుతారు, అదేంటో.
నాకు వచ్చి చెప్పింది, నా నెంబర్ ఇమ్మా అంట. యేసు ప్రభు దేవుడు కాదు అని చెప్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు క్రైస్తవులు కాదు. పరిశుద్ధాత్మ అంటే దేవుడు ఒక్కడే, త్రిత్వము ఒక్కడైనటువంటి దేవుడు ఆయన ఉనికిలోకి ముగ్గురు వ్యక్తులుగా ఆయన ప్రత్యక్షించబడ్డాడు. తండ్రి దేవుడు, కుమారుడు దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్ముడు. అందుకని యేసు ప్రభు ఎక్కడ చెప్పినా పరిశుద్ధాత్మ గురించి ఆయన 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 అన్నాడు. శక్తి అన్నాడా? బైబిల్ చదివితే మీకు అర్థమైంది. దేవుడు ఏమన్నాడు? యేసయ్య ఏమన్నాడు? ఆయన అంటే పరిశుద్ధాత్ముడు. ఆయన. అంతే. కొంతమంది అది ఇది అంటారు పరిశుద్ధాత్మని, అది ఇది అని స్త్రీలింగంతో పోలుస్తూ ఉంటారు. తప్పది. పరిశుద్ధాత్ముడు ముగ్గురు అయినటువంటి దేవుడు. ఆయన ప్రత్యక్షపరచటానికి ఉనికిలోకి ముగ్గురుగా ఆయన ప్రత్యక్షపరచబడ్డాడు. ఆయన ఒక్కడే దేవుడు, ఒక్కడే. ముగ్గురుగా వాళ్ళు ఉనికిలోకి వచ్చారు. అలాంటి పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడంట మనకు ఆయన ఏమి ఇస్తాడంట? శక్తినిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మీకు అర్థమైందా? పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తి, ఆయన దేవుడు. ఆయన మనలోకి వస్తే ఆయన మనకి శక్తినిస్తాడు. ఇది ఇప్పుడు అర్థమైంది. ఎవరైనా చెప్తే మీరేమన్నా మళ్ళీ శక్తి అంటారా? వ్యక్తి. ఆయన దేవుడు, త్రిత్వంలో ఉన్నటువంటి దేవుడు కాబట్టి శక్తి కదా. ఆయన వస్తే మనకి శక్తినిస్తాడు. అయితే పరిశుద్ధాత్ముడు కార్యాలు ఎలా ఉంటాయి తెలుసా? ఇప్పుడు ఏం చేస్తున్నాడు పరిశుద్ధాత్ముడు ఈ దినాల్లో ప్రజెంట్ అంటే, మనందరినీ దేవుని యొక్క క్రీస్తు సంఘమునకు అవయవములుగా చేర్చబడతా ఉన్నాడు. ఆయన చేస్తున్న డ్యూటీ అది. ఇప్పుడు వాక్యం చెప్తా ఉన్నప్పుడు, సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు బయట ఉండి ఒప్పింపజేస్తాడు. నీ పాపాన్ని ఒప్పింపజేస్తాడు. ఒప్పుకో, యేసయ్యను నమ్ముకో, నీ పాపాన్ని వదిలిపెట్టని బయట ఉంటాడు. బయటుండి ఒప్పింప చేస్తాడు ఆయన. ఎప్పుడైతే నువ్వు ఒప్పుకొని, యేసయ్య నేను నిన్ను విశ్వసిస్తా ఉన్నాను ప్రభువా, నువ్వు నా కొరకు చనిపోయి తిరిగి లేచావు, నా కొరకు నువ్వు పరలోకానికి వెళ్ళావు ప్రభువా, నా నిమిత్తమే నువ్వు చనిపోయావు, నీ రక్తాన్ని చిందించావు అని ఎప్పుడైతే నువ్వు విశ్వాసం ఉంచుతావో వెంటనే పరిశుద్ధాత్మ బయట ఉన్నటువంటి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు తెలుసా? మనలోకి వచ్చేస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. మనలోకి వచ్చేసి ఏం చేస్తాడు తెలుసా? శక్తితో నింపుతాడు. నువ్వు ఎప్పుడు ఉదయాన్ని లేవగానే ప్రార్థన చేసుకోవాలి, ప్రభువా పరిశుద్ధాత్మతో నన్ను నింపయ్యా అనాలి. ఉదయాన్ని లేవగానే నీ ప్రార్థన ఇదే. ఈరోజంతా పరిశుద్ధాత్మతో నింపు, నీ శక్తిని నాకు దయచేయి ప్రభువా. ఆత్మదేవుడు లోపలికి వచ్చినప్పుడు నీకు శక్తిని నింపుతాడు. ఎందుకు శక్తినిచ్చాడో తెలుసా? పరిశుద్ధాత్ముడు ఎందుకు శక్తిని నీకు ఇచ్చాడో తెలుసా? ఆ శక్తిని లోకంలో ఖర్చు పెట్టడానికి కాదు, దేవుని పరిచర్యలో నువ్వు ఖర్చు పెట్టాలని, దేవుని పనికి నువ్వు ఖర్చు పెట్టాలని. ఈరోజు చాలామంది బలమంతా ఉడికిపోయిన తర్వాత దేవుని పని చేయడానికి వస్తారు. ఏదైనా పని చేయాలంటే చెయ్యాలని ఉంది కానీ పాస్టర్ గారు బలం లేదు, శక్తి లేదు, ఆరోగ్యం సహకరించట్లా. మరి శక్తి ఉన్నప్పుడు ఏం చేసావు? లోకం వైపు పరిగెత్తావు కదా. నేను చాలాసార్లు చెప్పావు, ఒక వ్యక్తి ఒక పాట రాశాడని చెప్పేసి, హృదయారణ్యములో అని పాట రాసి, నాకు బలం ఉన్నంతసేపు ప్రభువా నిన్ను నమ్మలేదు, బలమంతా పోయింది నిన్ను నమ్మాలని ఉంది ప్రభువా అంటాడు. నాకు కనులున్నంతసేపు నీ వాక్యాన్ని ధ్యానించలేదు ప్రభువా, నీ వాక్యం వైపే నేను చూడలేదు, నా కళ్ళు పోయిన తర్వాత ఇప్పుడు చదవాలని ఉంది నీ వాక్యాన్ని అంటాడు. నాకు ధనం ఉన్నంతసేపు ప్రభా నీ పనిలో వాడబడలా, నా ధనాన్ని ఖర్చు పెట్టలే నీ పనికి, కానీ ధనం అంతా పోయింది, ఈ రోజు చతికిలు పడిపోయాను, ఈరోజు నా ధనాన్ని నీకు ఇవ్వాలని ఉంది, కానీ నా దగ్గర లేదు. నా కాళ్ళు చేతులు బాగున్నప్పుడు నీ పరిచర్య చేయాలి, కాళ్ళు చేతులు బాగున్నప్పుడు పరిచర్య చేయలేదు, కాళ్ళు చేతులు అన్నీ పోయినాక ఇప్పుడు ఏమనిపిస్తుంది తెలుసా? నీ పనిలో వాడబడాలని ఉందయ్యా. అన్నీ ఉడికిపోయిన తర్వాత, అంత అయిపోయిన తర్వాత దేవుని సన్నిధికి వచ్చి ఇలాంటి మాటలు చెప్తున్నారా? లేదు. నువ్వు యవ్వన కాలంలో ఉన్నప్పుడే, నీ యవ్వన పరిస్థితుల్లోనే దేవుని పరిచర్యకు వాడబడాల. నువ్వు దేవునికి ఇవ్వాలా, దేవుని సేవ నిమిత్తమై
సపోర్టుగా నిలబడాలి. దేవుని పరిచర్యలో నువ్వు వాడబడాలి. నీ బలాన్ని, నీ శక్తిని, ఎందుకు పరిశుద్ధాత్మ నీకు శక్తిని ఇస్తున్నాడంటే నువ్వు ఎలా ఉండాలనంట, దేవునికి సాక్షిగా ఉండాలని. మీకు అర్థమైందండి? దేవుని సాక్షిగా నువ్వు ఉండాలా. విశ్వాసంగా ఉన్నటువంటి నీవు పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు. ఆయన నీకు శక్తినిస్తున్నప్పుడు నీ శక్తిని దేవుని పనిలో వాడబడాలా. నీకు ఇచ్చినటువంటి తలాంతి ఏదైతుందో దేవుని కొరకు వినియోగించాలా. వినియోగిస్తున్నావా? అసలు సాక్ష్యం చెప్తున్నావా దేవునికి? నువ్వెక్కడుంటే అక్కడ దేవునికి సాక్ష్యం చెప్పాలి. ఇక్కడ ఏమన్నాడు తెలుసా? పరిశుద్ధాత్ముడు నీలో వచ్చినప్పుడు ఆయన శక్తినిస్తే మీరు ఎలా ఉంటారంట? యెరూషలేములోను, యూదాలోను, సమరయలోను. అంటే యెరూషలేము అంటే సాదృశ్యం అంటే తెలుసా? మన కుటుంబ జీవితంలో. నీ కుటుంబ జీవితంలో సాక్ష్యం కలిగి ఉండాలి నువ్వు. నీ భర్త నీ గురించి అడిగితే ఎలాంటి సాక్ష్యం ఇస్తున్నాడు? నీ భార్య ఒకవేళ పురుషులను అడిగితే గనక, లేదంటే స్త్రీలను అడిగితే నీ భర్త ఎలా ఉంటాడమ్మా, ఎలాగ జీవిస్తున్నాడు, ఆధ్యాత్మిక ఎలా ఉందంటే ఎలాంటి సాక్ష్యం ఉంది? నీ సమాజంలో నీకు సాక్ష్యం ఎలా ఉంది? మొదట కుటుంబ జీవితంలో నువ్వు సాక్ష్యం కలిగి ఉండాలా. అర్థం చేసుకుంటున్నారా? దేవుని స్తోత్రం చెప్పండి. ఎవరైనా నిద్రపోతున్నారా? లేపండి గట్టిగా. యెరూషలేములో అంటే కుటుంబ జీవితంలో సాక్ష్యము. రెండవది యూదాయలు అంటే సంఘంలో సాక్ష్యం కలిగి ఉండాలా. ఎంత ప్రార్థన చేసిద్దో, మంచి పాటలు పాడిద్దండి. ఇలాంటి సాక్ష్యం సంఘంలో ఉండాలా. దైవజనుడి చేత నీ సాక్ష్యం కలిగి ఉండాలి. మూడవది సమరయలు అంటే నీ బంధువులు, స్నేహితుల మధ్య నీకు సాక్ష్యం ఉండాలా. ఫైనల్గా అంటాడు, భూదిగంతలం అంతా కూడా నువ్వు సాక్ష్యం కలిగి ఉండాలి. నీకున్నటువంటి సర్కిల్, ఒక సర్కిల్ ఇలా గీస్తే రౌండ్గా ఉంటుంది కదా సర్కిల్. ఈ సర్కిల్ నీదైతే ఈ సర్కిల్ లోపల ఉన్నటువంటి నీ స్నేహితులు, నీ బంధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ నీ సర్కిల్లో ఉంటే వాళ్ళందరికీ నీ సాక్ష్యాన్ని చెబుతున్నావా? కొంతమంది పురుషులు అడిగితే, ఎరా అరే తాగుడు ఏమైపోయిందిరా, ఒకప్పుడు విచ్చలవిడికి తాగేసి రోడ్ల మీద పడిపోయేవాడివి, మోసుకొని వెళ్ళాల్సి వచ్చేది, ఇప్పుడు చక్కగా పని చేసుకుని ఇంట్లోకి వెళ్తున్నావు ఏంటంటే వాళ్ళు ఇచ్చే సాక్ష్యం ఏంటి తెలుసా? అప్పుడా అదేదోలే అంటా ఉన్నావా? లేదంటే లేదు బ్రదర్ ఆయన్ని పక్కన పెట్టేసా. కారణం ఏంటి తెలుసా? నేను యేసయ్యని నమ్ముకున్నాను, అందుకే నేను తాగుబోతుతానని పక్కన పెట్టేశాను. నా కుటుంబాన్ని, నా భార్య బిడ్డలను చక్కగా చూసుకుంటా ఉన్నాను, గౌరవంగా బతుకుతూ ఉన్నాను. ఏమ్మా రోడ్డు మీద ఇచ్చలవిడిగా మాట్లాడేదానివే, ఎవరైనదంటే పది అనేదాన్ని ఇప్పుడు ఏంటి ఏం మాట్లాడతల్లా, నిన్ను ఏమన్నా కానీ ఏమంటలేదు, ఏంటి కారణం అంటే చెప్పగలుగుతున్నావా? నేను యేసయ్యని నమ్ముకున్నానండి, నేను యేసయ్య బిడ్డను, వదిలిపెట్టేసాయని. నా గత జీవితము ఒకప్పుడు అలాగే ఉండేది, ఇప్పుడు అయినా వదిలేసా. కారణం యేసయ్యని నా సొంత రక్షకుడిగా ఆహ్వానించాను. కలిగి ఉన్నావా సాక్ష్యం? నువ్వెక్కడ పని చేస్తే అక్కడ, నువ్వెక్కడ ఉద్యోగం చేస్తే అక్కడ వాళ్ళందరికీ సాక్ష్యం చెప్పాలి. నీ ఇంటికి చాలామంది వస్తారు పొద్దున్నే లేచిన కాడి నుంచి. అమ్మా ఏమన్నా కొంచెం 4 ఉల్లిపాయలు ఇవ్వా, కొంచెం ఒక గ్లాసు ఆయిల్ ఇవ్వా, ఏదో ఒకటి. ఖాళీగా ఉన్నప్పుడు చక్క మధ్యాహ్నం కూర్చొని ఏంటి ఆ పక్క ఉంటారు ఏటాట ఏంటిది అదే నేను ఏంటి అలా గొడవాడుకుంటున్నారు, నాకు వినపడిందిలే, తెలిసి ఈవిడ చెప్పాలా, అదే కూర్చో, అది ఏంటంట 2 వీగేడులే, పీకాడా, కొట్టాడా, కొట్టాడు, ఏడ్చింది లోపల ఆనందం, ఈవిడికి ఏడ్చిందా, అది అట్లా జరగాలి అన్నట్టుగా. ఎట్లాగా వాళ్ళ గురించి వీళ్ళ గురించి మాట్లాడుకుంటావు అరుగుల మీద కూర్చొని అక్కడ ఖాళీగా ఉన్నప్పుడల్లా. కానీ వచ్చిన ఆవిడికి విశ్వాసం ఉన్నప్పుడు నువ్వు అవిశ్వాసం ఎద్దుకు వచ్చినప్పుడు దేవుని గురించి నువ్వు చెప్తున్నావా సాక్ష్యాన్ని? నువ్వు కనినటువంటి సంఘటనలు, విన్న సంఘటనలు, జీవితంలో నువ్వు అనుభవిస్తున్నట్టు ప్రతిదీ, దేవుడు చేసినటువంటి ప్రతి అద్భుత కార్యమును రుచి చూసావు కదా, మరి దేవుని సాక్ష్యాన్ని వాళ్ళకి పంచుకుంటున్నావా, చెప్తున్నావా? అక్క ఎట్రా కూర్చో, వాళ్ళ గురించి చెప్తారు కూర్చో. నీకు యేసుప్రభు గురించి తెలుసా అని ప్రారంభించావా? ఎప్పుడైనా 2 మాటలు చెప్తే యేసయ్య గురించి వింటావా అని చక్కగా చెప్పావా? కూర్చోబెట్టి చెప్పావా? ఇస్తానులే, చింతపండుగా ఇస్తాను, కూర్చో యేసయ్యా అని చెప్పేప్పుడైనా నీ సాక్ష్యమే, నీవు పొందిన సాక్ష్యం చెప్పావు నీ జీవితంలో. దేవుడు నీకు శక్తిని ఎందుకు ఇస్తా ఉన్నాడంటే, పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం చెప్పాలని, నీ సాక్ష్యాన్ని వినిపించాలి ఇతరులకి, వాళ్ళని బలపరచాలి. రేపొద్దున వాళ్ళ నరకంలోకి వెళ్ళినప్పుడు ఏం తెలుసా? వాళ్ళు ఏడుస్తారు, అయ్యా నాకు తెలియదయ్యా, చాలాసార్లు వెళ్ళాను వాళ్ళ ఇంటికి, ఏ రోజు కూడా నాకు నీ గురించి చెప్పలేదయ్యా, ఫలాని వ్యక్తి ఇంటికి చాలాసార్లు వెళ్ళాను ప్రభు,
యేసయ్య ఎవరో ఏ రోజు కూడా నాకు సువార్త చెప్పలేదు, అందుకే నేను ఇక్కడికి వచ్చాను. ఒకవేళ నీ సువార్త చెప్పడం వల్ల, నీ సాక్ష్యం చెప్పడం వల్ల వాళ్ళు రక్షించబడే వాళ్ళేమో. చెప్పకపోవటం వల్ల వాళ్ళు ఏమైపోయాడు? నరకానికి. వాళ్ళు నరకానికి వెళ్ళటానికి కారణం అయిపోయావు. రేపొద్దు నేను దేవుడు ప్రశ్నిస్తాడు. ఎన్నిసార్లు, ఎన్ని సందర్భాలు నీకు అవకాశాన్ని ఇచ్చాను, వాళ్ళని దగ్గరికి తీసుకొచ్చాను కదా. ఏ రోజైనా నా మాటలు వినిపించావా ప్రియ సహోదరి? ఏ రోజైనా నా మాటలు చెప్పావా ప్రియ సహోదరుడా అని దేవుడు ప్రశ్నిస్తే ఏం సమాధానం చెప్తావు? నువ్వు చెప్పగలవా? నీ దగ్గర సమాధానం చెప్పాలా? నీ సాక్ష్యాన్ని నువ్వు పంచుకోవాలా. కాబట్టి పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినప్పుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వచ్చినప్పుడు ఆయన శక్తితో నింపుతాడు. ఆ శక్తితో నువ్వు అందరికీ సాక్షిగా నువ్వు నిలబడాలి. మూడో విషయాన్ని చెప్పి ముగించేస్తాను. ఎఫెసీ రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనాన్ని త్వరగా తీసేయండి. మూడోది ఎఫెసీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 13వ వచనం చదవండి. తీసిన వాళ్ళు చదవండి ఎవరైనా. ఎఫెసీలకు రాసిన పత్రిక. అందుచేతన మీరు ఆపద్దినమందు, ఆ పైన ఉన్నారు వారెవరో, వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చిన వారై నిలవబడుటకును, ఇక్కడ చూడండి, శక్తిమంతులగుటకును. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. ప్రియ సహోదరి సహోదరుడు, నేను ముగిచ్చేస్తా ఉన్నాను. నువ్వు శక్తి కలిగి ఉండాలంటే మూడోది ఏం చేయాలి తెలుసా? దేవుడిచ్చు సర్వాంగ కవచమును నువ్వు ధరించుకోవాలి. ధరించుకున్నావా? అక్కడ లిస్ట్ ఉంటుంది. సర్వాంగ కవచం అంటే ఏంటో తెలుసా? ఏముంటుంది? రక్షణ అనేటువంటి చిరస్థానము. మూడోది నీతి అనేటువంటి మైమరు. సమాధానం అనేటువంటి ఏంటి? చెప్పులు. విశ్వాసం అనేటువంటి డాలు. వాక్యం అనేటువంటి ఖడ్గాన్ని నువ్వు చేతపట్టుకొని ఈ లోకంలో ఉన్నటువంటి అపవాదిని జయించాలా. వాయుమండల అధిపతిని, దురాత్మ శక్తులని, అంధకార శక్తులని నువ్వు జయించాలంటే నువ్వు సర్వాంగ కవచములను ధరించాలి. అప్పుడు నీకు శక్తి వస్తుంది. లోకాన్ని జయించుతున్నావా? లోకంలో ఉన్నటువంటి శరీరాశ, నేత్రాశ, జీవపు డమ్మ అనేటువంటి ఈ మూడిటి నువ్వు జయించగలుగుతున్నావా? ఎలా జయించగలుగుతావు అంటే శక్తి ఎవరిస్తారు? ఈ సర్వంగ కవచములు ఎవరిస్తారు తెలుసా? దేవుడిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీకెక్కడ దొరకవు సర్వంగ కవచంలో దేవుడిస్తారు. సర్వంగ కవచం అంటే ఏంటో తెలుసా? ఇప్పుడు ఒక సైనికుడు యుద్ధానికి వెళ్ళినప్పుడు కవచాలు ఉంటాయి. కత్తి విసురుతున్నప్పుడు ఆ అడ్డు పెడతానికి డాల్ ఉంటుంది. కత్తి తగలకోకుండా డాల్ ఉంటుంది. సెక్యూరిటీ, ఆ సేఫ్టీ పర్పస్ కోసం అంతా ఉంటుంది. మీరు చూడండి, చంద్రుడి మీదకి వెళ్ళేటప్పుడు వాళ్ళకి ఒక డ్రెస్ ఉంటుంది ప్రత్యేకంగా. ఒక చంద్రుడి మీదకి వెళ్ళేటువంటి వాళ్ళు ఒక డ్రెస్ వేసుకుంటారు. భూమి మీద అది వెయిట్ ఉంటుంది, చాలా వెయిట్ ఉంటుంది, చాలా కాస్ట్లీ, అది చాలా ఖర్చు. 100 కోట్లు పైగా ఉంటుందంట ఒక్కొక్కరు వేసుకున్నటువంటి ఆ డ్రెస్సు. ఆ డ్రెస్ ఉన్నప్పుడు మాత్రమే చంద్రుడి మీద వాళ్ళు ఉండగలరు. ఆ డ్రెస్సు లేకపోతే చచ్చిపోతారు వాళ్ళు. ఆ డ్రెస్సు కలిగి పైకి వెళ్ళాలి. వాళ్ళకి మంచి ప్రత్యేకమైనటువంటి ట్రైనింగ్ ఉంటుంది. మరి ఈ లోకంలో నువ్వు ఆధ్యాత్మిక పరిస్థితుల్లో పడిపోకుండా, కృంగిపోకుండా, జారిపోకుండా అంటే దేవుడిచ్చేటువంటి సర్వంగ కవచాన్ని నువ్వు ధరించుకొని ఉండాలా. ధరించావా? అపవాదేసేటువంటి అగ్ని బాణములను నువ్వు ఎదిరించాలా. వాక్యం అనేటువంటి ఖడ్గం చేత, విశ్వాసం అనేటువంటి డాల్ను చేత పట్టి సర్వాంగ కవచంలో నువ్వు ధరించాలి. దేవుడు నీకు ఇవ్వాలని చూస్తూ ఉన్నాడు. వీటిని ధరించినప్పుడు మాత్రమే నువ్వు అపవాదిని జయించగలుగుతావు. పౌలు చెప్తా ఉన్నాడు, ఆంతరంగిక పురుషుడి యందు శక్తి కలిగి ఉండాలని చెప్పేసి అన్నప్పుడు, ఆంతర్య పురుషుడికి శక్తి ఎలా వస్తుందయ్యా అంటే మొదటిగా ప్రార్థన వల్ల మనకి శక్తిని వస్తుందని చెప్పాడు. రెండోది ఎలా వస్తుంది చెప్పండి? పరిశుద్ధాత్మను కలిగి ఉండటం వల్ల మనకి శక్తిని కలిగి ఉంటాము. మూడోది ఏంటి తెలుసా? మూడోది శక్తి మనకిస్తాడు దేవుడు. ఎలాంటి తెలుసా? సర్వాంగ కవచములను ధరించుకొని ఉండటం వల్ల. ఈ మూడిటిని కలిగి ఉన్నావా? ఈ మూడిటిని కలిగి ఉంటే నీ ఆంతర్య పురుషుడు శక్తిమంతుడిగా ఉంటాడు. అప్పుడు మాత్రమే నువ్వు దేనినైనా ఈజీగా ఎదిరించగలుగుతావు. బహుశా నీ జీవితంలో కృంగుదల రావచ్చేమో. చిన్న సౌండ్ పెట్టామా?
కృంగుదల రావచ్చేమో, నెమ్మది లేనటువంటి జీవితం నువ్వు కలిగి ఉండొచ్చేమో, నిరాశ నిస్పృహలో అపవాదిగా నిన్ను నెట్టేయాలని చూస్తూ ఉన్నప్పుడు, నువ్వు గెలవలేవు, ఓడిపోతావు, నువ్వు అంతే అని చెప్పేసి చెప్తా ఉన్నప్పుడు, నీ ఆంతరంగిక పురుషుల్లో భౌతికంగా ఒకవేళ నువ్వు స్ట్రాంగ్గా లేకపోయినప్పటికీ కూడా, భౌతికంగా నువ్వు చూడటానికి బాగోకపోయినప్పటికీ కూడా, అంటే దేన్ని కూడా ఎదిరించలేనటువంటి అంటే కృంగుదలతో శక్తిహీనత ఉండొచ్చేమో, కానీ నీ ఆంతరంగిక పురుషుడు శక్తి కలిగి ఉన్నప్పుడు వాటిల్లో నువ్వు వెళ్ళగలవు, జయాన్ని ఇస్తాడు, ఈజీగా తీసుకుంటావు, అంత బలహీన పడిపో. కాబట్టి శక్తి కలిగి ఉన్నావా? కళ్ళు మూసుకో, చిన్న ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. నువ్వు అడగాలి, ప్రభువా నా అంతరంగ పురుషుణ్ణి చెప్పు, ఈ మాట చెప్పు, ప్రభువా నా అంతరంగ పురుషుణ్ణి శక్తితో నింపయ్యా, ఆంతరంగ పురుషుని ఎందుకు శక్తి కలిగించాయా. ఈ మాట అందరు చెప్పాలి, శక్తి కలిగించు ప్రభా. అయ్యా ప్రార్థన శక్తి నాకు దయచేయండి, ప్రార్థన నిలకడ దయచేయండి. పరిశుద్ధాత్మదేవా నీ శక్తితో నింపండి, నీ ఆత్మతో నన్ను నింపు ప్రభా, ప్రతి దినము నన్ను నింపు ప్రభువా. అనేక చోట్ల నేను సాక్షిగా ప్రభువా, నీ సాక్షిగా ఇప్పటి వరకు లేనయ్యా, నన్ను క్షమించు, నీ సాక్షిగా ఉండాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను అని చిన్న ప్రార్థన. సర్వాంగ కవచమును నాకు దయచేయి ప్రభువా, దయచేయి ప్రభా అని ప్రార్థన చేస్తే దేవుడు నీ పట్ల ఒక కార్యం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అప్పుడు మాత్రమే దేవుని అద్భుతాలు చూడగలుగుతావు. ఆయన కార్యాల్లోకి నువ్వు ముందుకి త్వరపడి పరిగెత్తుతావు, గురి యొద్దకి నువ్వు ప్రయాణిస్తావు. విశ్వాస జీవితంలో నిలకడ కలిగి స్థిరమ కలిగి ఉండటానికి ఇవన్నీ కూడా నీకు ఉపయోగపడతాయని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. చిన్న ప్రార్థన చేయి, ఎవరు మౌనంగా ఉండొద్దు. పరిశుద్ధుడా, ప్రేమ గల దేవా, నీ ఘనమైన పాదములకు వందనములు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. విత్తనమును దీవించండి, ఆశీర్వదించండి. విన్న వాక్యం ఫలింపచేసి ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభా మా ఆంతరంగిక పురుషుణ్ణి శక్తితో నింపండి, శక్తి కలిగి ఉండేలాగిన సహాయం ఇచ్చామని ప్రతి ఒక్కరిని పరిశుద్ధాత్మ శక్తితో నింపి ప్రభా, నీకు సేవలో నీ పరిచర్యలో ప్రభువా అలు పెరగనటువంటి సైనికుల వలె, క్రీస్తు సైనికుల వలె ప్రభా మంచి పోరాటానికి సహాయం చేయమని, కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని, ఘనత మహిమ ప్రభావమును నీకు ఆరోపిస్తూ యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.